పదా దా 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 సి అవసరమా? దీనికి ఇంత అవసరమా? కమిషనర్ మినిస్టర్ దాకా వెళ్ళాలా? మీరు తేల్చలేకపోతే, సరైన శిక్ష వేయకపోతే వెళ్ళి తీరుతాను. ఓకే ఓకే ఓకే, నువ్వే ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నేనెందుకు తగ్గుతాను? తేలుస్తా. పద. దామిని, ఎప్పుడు చెప్పు, కల్తీ జరిగింది అని చెప్తున్నావు. ఎవరి మీద నీకు అనుమానం? ఇంకెవరు? ఈ పద్మావతే. వాళ్ళమ్మ మామ? వాళ్ళకేం తెలుస్తుంది? ఇలాంటి వ్యవహారాలన్నీ ఈ పద్మావతే చేస్తుంటుంది. ఓకే, నేను పద్మావతిని ఎంక్వైరీ చేశాకే యాక్షన్ తీసుకుంటాను. సీరియస్గా ఎంక్వైరీ చేయండి. సివియర్గా పనిష్మెంట్ ఉండాలి. ఓ షూర్, ఇప్పుడు ఎదుగుతున్నానుగా, నేను చూసుకుంటా. పద్దు బంగారం, పద. ఎక్కడికి? అయ్యా, నా మనవరాలకి ఏం తెలీదయ్యా. వంటలు చేసేది నేను, దానికేం తెలీదు. అయితే మీరు చెప్పండి, ఏం కలిపారు మీరు చేసిన వంటల్లో? మేమేం కలపలేదండి. తను పద్మావతిని అనుమానిస్తుంది, ఎంక్వైరీ చేయాలండి. అంత అనుమానం ఉంటే విచారించండి. అందుకే కదా పద అంటున్నాను. ఎక్కడికి? ఇక్కడే విచారించండి. అలా కుదరదు, పర్సనల్గా మా పరిధిలో ఎంక్వైరీ చేయాలి. స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తారా? ఇది స్టేషన్కి తీసుకెళ్లేంత పెద్ద కేసేం కాదు కదా ఎస్ఐ గారు. పెద్దదో చిన్నదో తేల్చాల్సింది నేను కదా. మనిషి ప్రాణాలతో చెలగాటం చాలా పెద్ద మ్యాటర్. అయినా తనని స్టేషన్కి తీసుకెళ్ళట్లేదు, వాళ్ళింట్లోనే విచారిస్తాను. పదు డార్లింగ్, ఇంకెందుకు ఆలస్యం, పద. ఇంకేంటి, ఏం ఆలోచిస్తున్నావు? పద, ఎంక్వైరీ చేస్తా. అరే బామ్మ గారు, మీరెక్కడికి? నా మనవరాలు. చెప్పాను కదా పర్సనల్ ఎంక్వైరీ అని, మీరెక్కడే ఉండండి. తలుపెందుకు వేస్తున్నారు? వాట్ ఈస్ దిస్ పొద్దు బంగారం, నువ్వేం టెన్షన్ పడకు. యాక్చువల్లీ ఇప్పుడు జరిగే డిస్కషన్ బయట ఉన్న వాళ్ళకి తెలియకూడదని ఒకే రీజన్స్తో డోర్ లాక్ చేశాను, అంతే. నా విషయంలో మీరు భయపడ్డమేంటి? అరే పొద్దు, నేను నీకు ఫ్యాన్ని. ఆ తింగర్ది బయట మినిస్టర్ కమిషనర్ అంటుంటే ఈ డ్రామా ప్లే చేశాను. ఈ ఎంక్వైరీ అవ్వగానే ఇస్తాను దానికి సరైన కౌంటర్. ఏం చేస్తారు? సింపుల్, నీ మీద ఇలాంటి కంప్లైంట్ ఎందుకు వచ్చింది అని విచారిస్తాను. నిన్ను ఇలా అడగాల్సి వచ్చింది ఎందుకు అని విచారిస్తాను. విచారంగా అన్ని విచారిస్తాను. అసలు దామినికి నీకు శత్రుత్వం ఏంటి? నాకెవరి మీద శత్రుత్వం లేదు, అదంతా దాని భ్రమ. ఆ దామిని నీ మీద ఎందుకు దాడి చేసింది? వాళ్ళ కంపెనీ మీద, దాని మీద కేసు వేశాను, అందుకే. కేసా? ఏంటది?
గ్రైండర్ మార్చి కొత్తది ఇప్పించు, వెళ్ళిపోతాం. దమ్మిడి కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. విషయం చెప్పండి. నా వేలు పోత్రం చితక రుబ్బింది. పోత్రం మీద కేసు వేయాలా? ఆ పుత్రం ఉన్న గ్రైండర్ ని తయారు చేసిన కంపెనీ మీద ఫోరంలో కేసు వేయాలి. దాని తిప్పలంతా మా చేత ఆ కేసుని విత్డ్రా చేయించడానికే. అందుకే సంగీతం వంక చెప్పి ఇక్కడికొచ్చి చేరింది. సంగీతమ్మా? అదేంటి? అవును, నాకు నమ్మకం కలగాలి అంటే నువ్వు పని చేయాలి పద్మావతి. ఏంటది? దామిని మీద నువ్వు పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి. ఎక్కడ దాని ప్లాన్లు పారడం లేదు. అందుకే ఇలా ఇప్పుడు ఇంకో ప్లాన్ వేసింది. అలాంటి ప్లాన్ చేసిందా? చాలా. ఎందులోనూ అది సక్సెస్ కాలేదు. అందుకే ఇలా చేసింది. వాట్ ఇస్ దిస్? అర్థమైంది, కథ మొత్తం క్లియర్గా అర్థమైంది. అర్థమైంది అంటే విచారణ పూర్తయిపోయినట్టే కదా. సరే అయితే వెళ్దామా? అరే పొదు వెయిట్, ఎందుకంత తొందర? మన ఇద్దరం ఇలా ఏకాంతంగా కలిసి ఇద్దరు మాట్లాడుకోవడం ఆహా ఎంత బాగుందో తెలుసా? నాకిక్కడ టెన్షన్గా ఉంది. ఏ పొద్దు, నాకు కూడా టెన్షన్గానే ఉంది. ఇటు చూడు, ఈ చెమటలు చూడు, దీన్ని టెన్షన్ అంటారు. మీకు టెన్షన్ ఎందుకు? ఎప్పుడు ఏ ఆడపిల్లతో ఒంటరిగా మాట్లాడలేదు. పైగా నాకు ఇష్టమైన నీకు, నీ అంత అందమైన ఆడపిల్లతో ఆ కళ్ళు వైపు చూస్తే అబ్బో, ఏదో కరెంటు షాక్ తగిలినట్టుంది. అయ్యో, సరే ఇక వెళ్దామా? వద్దు, రిలాక్స్. నీతో ఇలా అంటే యునో ఏదేదో అనిపిస్తుంది, ఏదో చెప్పాలనిపిస్తుంది, కానీ ఇక్కడి నుంచి బయటికి మాటలు రావట్లేదు. గొంతు తడారిపోతుంది. పదు, గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్. What is this? La 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 la. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఇదిగోండి. ఎస్ఐ గారు, మంచినీళ్ళు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. పిచ్చి పీక్స్ కెళ్ళినట్టుంది. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఏమైందండి అలా కూర్చున్నారు? సాంగ్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయాను. భూమిక, పవన్ కళ్యాణ్ ఆ సాంగ్ వింటుంటే ఎంత వినసంపుగా ఉందో.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? కదా నేను ఎందుకు వచ్చాను, ఏం మాట్లాడుతున్నాను, అసలు ఏం జరుగుతుంది, నేను ఎక్కడున్నాను, ఎందుకు వచ్చాను, ఏం జరుగుతుంది ఇక్కడ మీరు మా ఇంట్లో ఉన్నారు కదా? నన్ను ఇంటరాగేట్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. హా, కరెక్ట్ కరెక్ట్, గుర్తొచ్చింది. కానీ పదు, నీతో మాట్లాడుతుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను. ఏంటో పదు, నీతో మాట్లాడుతుంటే టైం ఎందుకు అలా వెళ్ళిపోతుంది అని నాకే అర్థం కావట్లేదు. సరే సరే బతికించారులే గాని ఇక వెళ్దామా? ఇంటరాగేషన్ ఇంకా పూర్తి కాలేదు పద్దు. ఇంతసేపు ప్రశ్నలు అడిగారు కదా మీరు. అంటే పర్సనల్ ఇంటరాగేషన్ ఉంది. వామ్మో, ఇతనికేదో పిచ్చున్నట్టుందే. మీ అందమైన కళ్ళకి ఏ కటక వాడతారు? ఆ కేసుకి ఈ ప్రశ్నలకి సంబంధం ఏంటండి? సంబంధం ఉంది. మనస్తత్వం ఏంటి అని తెలుసుందిగా. దాన్ని బట్టి కల్తీ చేసేవాళ్ళు కాదా అవునా అని తెలిసిపోద్ది. పచ్చకర్పూరంతో చూర్ణం చేసిన కాటుక. సూపర్. అందుకే ఆ కళ్ళకి అంత అందం. మీ పొడుగైన కురులకు ఏ షాంపూ వాడతారు? కొంకుడుకాయ షికాయ షాంపూ. ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. అందుకేనా అంత నిగారింపు? ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇది మెయిన్ క్వశ్చన్. మీ చర్మ సౌందర్యానికి వాడే సబ్బేది? సున్ను పిండి నువ్వుల నూనె, అంతే. సూపర్ సూపర్. అన్ని దేశవారీ పద్ధతులే. నీ పద్ధతులు నాకు చాలా బాగా నచ్చేశాయి. పసుపు కుంకుమ, మొహానికి చందనం, వేలకి గోరింటాకు. వావ్, ప్రతిదీ కూడా సూపర్. మీ అలవాట్లు, మీ పద్ధతులు నాకు చాలా నచ్చేశాయి. యాక్చువల్లీ పదు, అవును, సంపింగ నూనె, కస్తూరి జువాజీ వాడతారా? ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ హైట్, వెయిట్, ఏజ్ చెప్తారా? హలో ఎస్ఐ గారు, మీరు వచ్చిన కేసు పనేంటి? మీరు అడుగుతున్న ప్రశ్నలేంటి? ఈ తింగరది ఇప్పుడే రావాలా? ఇంట్రోగేషన్ ఇంకా అవ్వలేదా? అయిపోయింది అయిపోయింది. రండి మరి త్వరగా. వస్తున్నాను, మీరు వెళ్ళండి. వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్? ఎనవే వెళ్తాను. ఐ మీన్ బయట వెయిట్ చేస్తూ ఉంటాను. కర్మ కర్మ. ఛ!
అరే అరే అంత తొందర ఎందుకు మీకు? ఎంక్వైరీ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయాలు మధ్యలో వచ్చేసారు. హలో, మీరు చేసిన ఇంట్రోగేషన్ చాలు. మీ ఇంట్రోగేషన్ ఏంటో మేము చూసాం. ఏం చేశారు? ఆ? ఎత్తెంత, బరువు ఎంత, వయసు ఎంత అని అడగటం. చర్మం, సౌందర్యం, శిరోజాల అందం, వాడే వస్తువుల గురించి మీరు ఆరాలు తీయటం. యువతలు కల్తీ సరుకు తిని వాంతులయ్యి ప్రాణాల మీదకి వచ్చిందని కంప్లైంట్ ఇస్తే మీరు బ్యూటీ టిప్స్ ఏంటని ఇంట్రోగేషన్ చేస్తున్నారా? ఏమాట్లాడుతున్నారు? చూడండి, మీరు లోపల చేసిన ఇంట్రోగేషన్, వేసిన ప్రశ్నలు అన్నీ విన్నాం. దబాయించాలని చూడకండి. మీరు కేసు బుక్ చేస్తారా? మమ్మల్ని హైయర్ అఫీషియల్స్ని కలవమంటారా? యాక్చువల్లీ మీకు నాకు ఉన్న తేడా అదే. పోలీసుల మాటలకి అర్థాలే వేరులే అని మీకు అర్థం కావట్లేదు. నేను ప్రశ్నలు అడిగింది వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని అనలైజ్ చేయడానికి. వాట్? క్యారెక్టర్ తెలుసుకోవడానికా? ఎస్, వాళ్ళ మనస్తత్వం ఏంటో అని తెలిస్తే బుద్ధి ఏంటో తెలుస్తుంది. ఏం తెలిసింది ఇప్పుడు? ఏంటంటే నువ్వు చెప్పినట్టు కల్తీ పనులు చేసేవాళ్ళు కాదు అని. అనుకున్నా, ఆఖరికి మీరు ఇదే మాట అంటారని అనుకున్నాను. వాళ్ళ మీద కేసు పెట్టరు. ఈ విషయం ఎలా ఫైనల్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. తెలిసిందిలేగానే ఆ స్వీట్లో కల్తీ జరిగిందని నువ్వెలా చెప్తున్నావు? నాకు వాంతులు అయ్యాయని చెప్పాను కదా. నీ వాంతులకి కల్తీ స్వీట్కి సంబంధం ఏంటి? ఇన్ఫాక్ట్ నీ వాంతులకి రీజన్స్ 100 ఉండొచ్చుగా. ఆ జాంగ్రీలు తిన్నాకే మొదలయ్యాయి. దానికి నేనే సాక్ష్యం. సరే, మీరు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. ఆ స్వీట్లో కల్తీ జరిగిందో లేదో అని తేల్చాల్సింది ఫుడ్ ఇన్స్పెక్టర్. కల్తీ జరిగిందని ఫుడ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాకేగా కేసు బుక్ చేసేది. తర్వాతే ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేది. సో ఫస్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రావాల్సిందే. దేనికి సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ని పిలవడం? తను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం స్వీట్లో కల్తీ జరిగిందని తేల్చడానికి. అసలు ఈవిడకి మేం స్వీట్స్ ఎప్పుడిచ్చాం? ఏంటి జోకా? పీకల మీదకి వచ్చేసరికి కొత్త డ్రామానా? మీ మమ్మీ జాంగ్రీలు ఇవ్వలేదు? మా అమ్మ జాంగ్రీలు ఇచ్చిందా? నువ్వు ఆర్డర్ ఇచ్చావా? అసలు ఎప్పుడిచ్చావు? నేను ఆర్డర్ ఇవ్వలేదు. నాకు సడన్ గా కావాల్సి వచ్చింది. ఎవరికో ఇవ్వాల్సింది నాకిచ్చింది. ఎవరికో ఇవ్వాల్సింది నీకిచ్చిందా? అయితే ఎవరో కదా కంప్లైంట్ ఇవ్వాల్సింది. నువ్విస్తే ఎలాగా? అతి తెలివితేటలు చూపించకు. తిన్నది నేను, వాంతులైంది నాకు. ఎస్ఐ గారు, ఇది చెప్పేదంతా అబద్ధం. మేమసలు స్వీట్స్ ఇవ్వలేదు. ఏయ్, తప్పించుకోవాలని చూడకు. ఇచ్చింది మీ అమ్మే. అలాగా? ఏంటమ్మా సాక్ష్యం? సాక్ష్యమా? చూపిస్తానుండు. ఇదిగోండి, ఇదే సాక్ష్యం. అంటే ఈ జాంగ్రీలు మా అమ్మ ఇచ్చిందని చెప్తున్నావు, అంతే కదా? అంతే. సరే, ఒక పంచే. ఒక్కొక్క జాంగ్రీ అందరికీ పంచు. వీళ్ళందరికీ ఏమైనా అయిందనుకో నువ్వు చెప్పింది నిజం, లేదనుకో నువ్వు చెప్పేదంతా అబద్ధం. సరేనా? చూపిస్తానుండు.
బాలాజీ స్వీట్ షాప్.